హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే అందిందండి. మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్లుగా ఏం భయం లేదు, ఉద్యోగులకు మేము ఉన్నామని ఉద్యోగ సంఘాలైతే అంటున్నారు. సో, ఏ ఉద్యోగులు, అసలు ఉద్యోగ సంఘాలు ఏమన్నాయి, ఎందుకు ఇలా ఏర్పడిందనే వివరాలన్నీ పూర్తిగా మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. సచివాలయ ఉద్యోగులకు అండగా ఉంటామని అయితే ఏపీ ఎన్‌జీఓ అధ్యక్షుడు కేవీ శివారెడ్డి అయితే అన్నారండి. ఇది సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన టాపిక్. సో, రాష్ట్రంలోని గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు అండగా ఉంటామని ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి అన్నారు. ఆదివారం గాంధీ భవన్‌లో ఎన్‌జీఓ భవన్‌లో జరిపిన విజయవాడ గాంధీనగర్‌లో ఎన్‌జీఓ భవన్‌లో నిర్వహించిన పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర సదస్సుకు ఆయన అయితే ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారండి. జీవో నెంబర్ 11 ద్వారా గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులకు సంక్రమించిన అధికారులకు త్వరితగతిన అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అయితే అన్నారు. ఐకాసాలోని అనుబంధ సంఘాలకు సేవలు అందించడంలో, వారి హక్కులు పరిరక్షించడంలో ముందు ఉంటామని తెలిపారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తమ నాయుడు మాట్లాడుతూ, సచివాలయ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జానీ పాషా గారైతే, సంఘ రాష్ట్ర కార్యదర్శి జగదీష్ తదితరులు అయితే ఈ మీటింగ్లో అయితే పాల్గొనడం జరిగింది. సో, మొత్తానికైతే సచివాలయ ఉద్యోగులకు అండగా ఉంటామని అయితే హామీ ఇవ్వడం జరిగింది.